పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సోమవారం సాయంత్రం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు విద్యా సంస్థలను సందర్శించి ఉపాధ్యాయులను పట్టభద్రుల ఎన్నికలకి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని స్పెక్ట్రా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శ్రీరామ విద్యానికేతన్, శ్రీ చైతన్య హై స్కూల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, కాకతీయ డిగ్రీ కాలేజీలను సందర్శించారు. పట్టభద్రుల ఎన్నికల ఓటు నమోదుకు డిసెంబర్ 9 చివరి తేదీ అని గుర్తు చేస్తూ అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడు పట్టభద్రుడు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఓటు నమోదు ప్రాముఖ్యత గురించి బీజేపీ నేతలు ఉపాధ్యాయులకు వివరించారు. వారు పట్టభద్రుల ఎన్నికల్లో మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా వారి హక్కులు కాపాడుకోవడానికి భవిష్యత్తుకు భద్రత ఉంటుందన్నారు. ఓటు నమోదు చేసుకోవడానికి కావలసిన పత్రాలు ఎలా సమర్పించుకోవాలి, ఏ కాగితాలు అవసరమవుతాయి, వివరాలను ఎక్కడ సమర్పించవచ్చో ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపాధ్యాయులు ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. రఘునాథ్ తెరపల్లి మాట్లాడుతూ పట్టభద్రుల ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యతని, ఈ ఎన్నికలు ఒక బలమైన ప్రజాస్వామ్యానికి పునాది వేస్తాయని అన్నారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఉపాధ్యాయుల పాత్ర సమాజ నిర్మాణంలో ఎంతో ముఖ్యమైనదని అన్నారు. మీరు మీ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా న్యాయ సంబంధమైన పాలనకు బాటలు వేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఉపాధ్యాయులకు, సిబ్బందికి బీజేపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కావడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదం కొరకు అందరికీ కూడా అన్ని విషయాలు ఏదైతే మనం ఎంచుకునేటప్పుడు మనకి ప్రతినిధిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మన ప్రతినిధిగా సభకి పంపించడానికి మరి మంచి విలువలతో కూడినటువంటి మనకి ప్రతినిధిగా ఉండాలంటే మన కోసం ఫైట్ చేసేటువంటి వ్యక్తిని పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందరి గురించి మీకు తెలిసే ఉంటుంది, సోషల్ మీడియా ద్వారానో లేకపోతే పత్రికల ద్వారానో. రఘునాథరావు గారు ఎర్రబెల్లి మంచిర్యాల వాస్తవ్యులు. వారు ఎన్ఆర్ఐ, చాలా సంవత్సరాలు అమెరికాలో ఉండి ఇక్కడ ఈ ప్రాంతంలో వారి యొక్క సేవల్ని ప్రజలకి అందించాలి, మీలాంటి టీచర్స్ కావచ్చు అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి వెల్ ఎడ్యుకేటెడ్ అన్న ఈ ప్రాంతంపై ముఖ్యంగా టీచర్స్పై పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా వారు చెప్పేటువంటి మాటలు వినాలని, ఆ కొద్ది సమయాన్ని కూడా వృధా చేయకుండా కొద్ది సమయాన్ని వారందరూ తీసుకుంటారని చెప్పి తెలియజేస్తాను. స్థానిక నాయకులు మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మనందరికీ తెలుసు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందరలోనే ఉంటుంది, 2-3 నెలల్లో, ఫిబ్రవరి నెలలో ఉండొచ్చు. దానికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి అన్నిటికంటే ముఖ్యమైనది ఎన్రోల్మెంట్. మీరందరూ ఎన్రోల్మెంట్ చేయించారని నేను అనుకుంటున్నాను. అందరిది అయిపోయిందండి, ఇదందరిది అయిపోయింది. ఇప్పుడు మీరు అందరూ ఎన్రోల్మెంట్ ఎట్లా చేసుకున్నారు? ఆన్లైన్ చేసుకున్నారు, పేపర్ ఫామ్స్ అందరూ ఆన్లైన్ చేసుకున్న వాళ్ళకి మీకు అందరికీ కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చి ఉంటుంది. మీ ఓటు ఎన్రోల్ అయినట్టు మెసేజ్ వచ్చింది మేడం, రాకపోతే చెక్ చేసుకుంటారు ఎలక్షన్. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కోడూరు రమేష్, గుండబైన భీమయ్య, మిట్టపల్లి సతీష్, బాణాల స్వామి మరియు బీజేపీ సీనియర్ నాయకులు కోమల మహేష్, కడపర్తి సంజీవ్, బొడ్డుపల్లి రంజిత్, జక్కుల ప్రవీణ్, ఇక పద్మ, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.